అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజైతే కొంచెం ఫాస్ట్‌గా లేచాను. ఇంకా ఆ చలికి తట్టుకోలేక వెళ్ళైతే అగ్గి దగ్గర కూర్చున్నాను. అండ్ ఇది మేము నిన్న రాత్రి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర వేసిన ముగ్గు. మా ఊర్లోనైతే మంచు, చలి చాలా ఎక్కువుంది. ఇంకైతే ఇంటికొచ్చేసాను. మా చెల్లయితే కొంచెం విటమిన్ డి కోసం కూర్చుంది బయటన. ఇంకా ఫాస్ట్‌గా ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే మా ఇంటి ముందు ఇప్పుడు ముగ్గు వేయాలి కాబట్టి. సో వాటి కోసం అయితే కలర్స్ అన్నీ రెడీ చేసుకొనైతే వచ్చాము. ఇంకా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేయాలి. కొంచెం వాటర్‌తో అలా తడిపి ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మేము వేయాలనుకున్న ముగ్గు ఇది. బట్ లాస్ట్ మినిట్‌లో చేంజ్ చేసేసాము. ఎందుకంటే మా ఎదురింట్లో ఉన్న వదిన వాళ్ళు కూడా సేమ్ ముగ్గు వేస్తున్నారు. మా ఊర్లో ఎప్పుడు భోగి రోజు నైటే వేస్తారు అందరూ ముగ్గులు. బట్ ఈ ఇయర్ ఏంటో అందరూ సంక్రాంతి మార్నింగ్ వేస్తున్నారు. మేమైతే ఎప్పుడు సంక్రాంతి రోజే వేస్తాము. అండ్ ఫైనల్లీ ఇదైతే మా ముగ్గు. అండ్ మేము ఫస్ట్ వేయాలి అనుకున్న ముగ్గు అయితే ఇది. ముగ్గు వేసేసాక ఇంకా మా అమ్మకైతే నేను వంటలో హెల్ప్ చేశాను. పెద్దవాళ్ళకి మీదకెట్టడానికి కోసం మా అమ్మ వంటలు ప్రిపేర్ చేస్తుంటే అందులో నేను కూడా ఒక చెయ్యి వేసాను. సంక్రాంతికి పిండి వంటలు కూడా చేయాలి కదా. అండ్ మేమైతే పొంగడాలు చేసాము. స్టార్టింగ్ లో మా అమ్మ చేసింది, కానీ దాని తర్వాత నేనే చేశాను మిగతావన్నీ. వీటినైతే మేము పొంగడాలు అంటాము. ఆ రోజైతే చాలా బాగా వచ్చాయి. మీరు వీటిని ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇంకా వంటలన్నీ అయిపోయాక అన్ని అరేంజ్ చేసుకొని పూజ చేసుకున్నాము. మా డాడీ అయితే ఇక్కడ పెద్దవాళ్ళకి మీదకెట్టారు. పూజంతా అయ్యేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మిగిలిన చెరుకు ఫ్రూట్స్ తినేలోపు మా చెల్లైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తనకి నేను ఫోటో షూట్ చేయాలి. మేము ఊరు వెళ్తే చాలు ఇంకా తేజు మాతోనే ఉంటది. ఇంకా ఆ రోజు కూడా వాళ్ళ గ్యాంగ్ వేసుకుని అయితే మాతో పాటు తిరుగుతూనే ఉంది. ఫొటోస్ తీసుకోవడం అయిపోయాక ఆకుల్లో మేము పెట్టాం కదా పెద్దవాళ్ళకి, అవైతే తీసుకుని వెళ్ళి వాటర్ లో కలిపేస్తాము. ఇలా నైట్ వీళ్ళు డాన్సెస్ తో అయితే మా 2026 సంక్రాంతి అయిపోయింది.